బ్రహ్మాండంగా రెచ్చిపోయి అవసరం వచ్చే వాళ్ళంతా సందాలు వేసుకొని కానీ వీరనాడిని చంపేసి ఇదంతా పూర్తిగా ఈ డబ్బును మనం కొట్టేదాన్ని బయట తెచ్చాడు అని కొంత రెవెన్యూ యంత్రాంగం కానీ కొంతమంది ఇవన్నీ బయట పెడితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని చంపేదానికి కానీ ప్రయత్నం చేసేదానికి సిద్ధంగా ఉండరు. అందుకని ఇంకా చెడ్డ పేరు వచ్చారా అని 100% మా అనుచరులు అందరిని పోయి వేసుకోమని చెప్తా. అంతే వేసుకోరి, అంతా వేయండి, ఇబ్బంది లే. వాళ్ళకు లెక్క కట్టి ఒక్కరికి లెక్క కట్టి ఇదంతా రౌడీజం చేస్తుంటే మేము గాలు దూరుకొని ఉండాలనా? కబర్దాల్, దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. న్యాయంగా వచ్చే న్యాయంగా సిద్ధం, దుర్మార్గంగా పోతే దుర్మార్గంగా సిద్ధం, దేనికైనా కానీ సిద్ధం. ఛాలెంజ్ చేస్తాడా ఖచ్చితంగా. ఎప్పుడైనా మీ కాడికి 80% 90% నీతితో బతుకుతా, 1-2 జరుగుతాయి. దయగాని మీరు మొగోళ్ళు అయితే మీరు చూపించచ్చు. ఇప్పుడు మొత్తం ఎవరినైనా ఎత్తుకుందాంపా, ఈ మెయిన్ రోడ్లలో ఎవరిదంటే వాళ్ళదే, ఏమంటే ఆక్రమించడమే. మొత్తం నాది ఒకటి ఉంది, మా నాయన ఇన్నేళ్ళు రాజకీయం చేసిండు, నేను ఇన్నేళ్ళు రాజకీయం చేసినాం. మా ఎమ్మెల్యేకి కానీ మన ఆయన అమ్మడికి తప్పు చెడ్డ పేరు రాకూడదని ఏదైనా సరే ఛాలెంజ్. వీరనారాయణ రెడ్డి మనిషి అనేవాడు, వీరనాడి కాకుండా మళ్ళీ వీరనారాయణ రెడ్డి మనిషి అనేవాడు ఎక్కడైనా ఆక్రమించింటే నేను దానికి బాధ్యత. వాస్తవంగా నేను సిగ్గుదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి కానీ రౌడీజం దుర్మార్గులది మఠం మండలంలో పరిపాలన మోసం జరుగుతుంది. నేను ఎన్నోసార్లు జెడ్పీ మీటింగు, మండల మీటింగు, ఎమ్మెల్యేకు, ఎంపీకి, ముఖ్యమంత్రికి కానీ లెటర్ పెట్టినా, సార్ మా భీమఠం మండలంలో దోపిడీ జరుగుతుంది రెవెన్యూలో. మొత్తం మన మండలంలో 40,000 ఎకరాలు ఉంటే 80,000 ఎకరాలు దొంగ పాస్బుక్లు తీసుకొని బ్యాంకులు కొల్లగొట్టి ఉండరు. బ్యాంకులు బినామీ పేరు తీసుకొని ఎకరాకు 1,00,000. ఈ విధంగా ఉండదని నేను ఎన్నోసార్లు జెడ్పీ మీటింగ్లో మొత్తం ఫిర్యాదు చేసిన. రెవెన్యూ వల్ల అవకతవకలతోనే వీళ్ళు ఎర్రబీగిపోతున్నారు. ఈ విధంగా ఏ పోలీస్ స్టేషన్ పో, ఎంఆర్ఓ ఆఫీస్ పో, ఎక్కడైనా లంచం తీసుకొని ఆడ 2,000 తీసుకోవడము, ఇక్కడ 1,000 ఇవ్వడం, ఇట్లా చేస్తా మొత్తం చేసేది వాళ్ళు. నీచం నా మీద ఉండ నా అనుచరులు ఎవడన్నా చేసే మొక్కాన్ని తిట్టి నా కాడికి రావద్దు మీరు ఇట్లా చేసే అని చెప్తాను. ఛాలెంజ్. సింగరాయ మాన్యం ఉంది, సింగరాయ స్వామి దేవుని మాన్యం ఉంది. దేవుని మాన్యంలో ఆక్రమించుకుంటే స్వశక్తిగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు బతకలేకనో బతికో లేకుంటే సొంత ఇల్లు వేసుకునే కానీ పర్వాలే. అట్టలే ఒక నాయకునికి కప్పం కట్టాలా? ఇదేంటి, ఇది ప్రజాస్వామ్యమా? లేకుంటే ఇది యాడుంది? ఎందుకు చర్య తీసుకోలేకున్నారు? ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ ఏమో మరి ఎట్టెట్టు నాకు అర్థమే కావడంలే. ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి కఠినమైన చర్య తీసుకోకుండా ఉంటే సంక్రాంతి పండుగ అయిపోయినాక నిరవధిక నిరాహార దీక్ష రెవెన్యూ ఆఫీస్ మిందరా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా సరే. ఎందుకంటే నీతి నిజాయితీగా ఎవరు నీతిపరుడు, ఎవరు అవినీతి పరుడు, ఎవరు దుర్మార్గుడు, ఎవరు ప్రజల కోసం చేస్తాడు అనే తెగ కన్నుంటే 20వ తేదీ పండగ వెళ్ళిపోయినాక 20వ తేదీ పైన ఖచ్చితంగా నిరవధిక నిరాహార దీక్ష చేసేదానికి సిద్ధంగా ఉండాలని సభామూలకంగా తెలియజేస్తున్నా. మండలాధ్యక్షుడిగా మొత్తం ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ ప్రాపర్టీస్ అన్ని ఇప్పుడు ఆ ప్రభుత్వ భూములు కావచ్చు ఏదైతే ఉన్నాయో వాటిని డిస్ప్యూట్ లో పెట్టించి విచారణ జరిపించడమా, లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి అన్ని కూడా ఆక్రమించి కట్టినారంటారు. ప్రభుత్వం మీదే, సచివాలయ ఉద్యోగస్తుల మీదే వాళ్ళ పనులు చేసి నోటీసులు అతికిచ్చి ఉండేటువంటి ఆక్రమించి కట్టినటువంటి కూడా పడగొట్టచ్చు కదా. ఏ రకంగా ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని ఆక్రమించి కట్టినట్టు ఉన్నాయి. మరి మీ ప్రభుత్వంలో మీ అధికారులు ఏ రకంగా వాళ్ళకు అనుమతులు ఇచ్చినారు? మరి అనుమతులు ఇచ్చిన అధికారులు దొంగలా, లేదా మీరు అంటున్నట్టు వాళ్ళు ఆక్రమించి కట్టుకుంటున్నారు అంటున్నారు వాళ్ళు దొంగలా, లేక మనం ఆరోపణ చేస్తున్నాం మనం దొంగలా? రైట్, చెప్పానా? ఇప్పుడు మా ప్రభుత్వంలో ఆక్రమించింది 1-2 చూపింది. ఆ ప్రభుత్వంలో ఆక్రమించి అన్ని చేసి వీళ్ళందరికీ బాధ ఏంటంటే మొత్తం అందరికి నోటీసులు ఇచ్చినాం. మొత్తం బ్రహ్మంగారి మఠంలో పుణ్యక్షేత్రము చుట్టుపక్కల మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వస్తుంది. ఇది బాగుండాలని మొత్తం ఎడల్పు చేసి అందరి సమక్షం అఖిలపక్ష కమిటీ పెట్టి
అందరిని అడాప్ట్ చేసినాం, మళ్ళీ ఆక్రమిస్తాను. కొంతమంది చెప్పిన పేర్లు ఉన్నాయి, ఇచ్చినాం ఆల్రెడీ 60-70 మంది పేర్లు తీసుకొని అధికారులు ఇచ్చినారు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిండ్రు, కలెక్టర్ జెడ్పీ మీటింగ్లో మాట్లాడినా మీరు పగల కొట్టుకొని ఉంటే మేము మా ఎవరి అంటే మళ్ళీ అట్ట వేసుకునింది సార్ మాలో ఇంతకాడికి మించదని, ఇప్పుడు సర్వే జరుగుతుంది అంటే డిలే చేస్తాను. డిలే చేస్తాను లెక్క తీసుకున్నారు, లంచం తీసుకోలేదని నేను చెప్పాను, తీసుకున్నారని నేను చెప్పాను. లంచం తీసుకోకుంటే ఎప్పుడో కొడతారు. కొంతమంది చెప్పినా కదా నాయకులు, వాళ్ళ బంకులు ఉన్నాయి, ఏ 10-20 ఒక 50,000 60,000 నెలకు ఆదాయం వచ్చనేది, అదంతా బాధ 50,000 పోయింది అని. మనం పాపం చాలా బీదోళ్ళకు అన్యాయం చేసినాం. ఒక 10-20 మందికి మీకు పక్కన చూపించమమ్మా బెన్నే కొడతామంటే వాళ్ళు వదిలేసిండ్రు. పెద్ద కోటీశ్వరుడు అప్పుడే తిరగమలిండ్రు. ఎందుకు నాకు 50,000 60,000 లచ్చపోద్ది నెలకు వచ్చేది, బంకల్లో అంత నీచం, బంకల్లో వచ్చే లెక్క నాకు లేకుండా పోతుంది ఇవన్నీ అని ఆ రోజే అదంతా ఉంది, రికార్డు ఉంది, అయ్యాని పెడతాం. అడ్డం వచ్చి అది ఇదని డెవలప్మెంట్. ఇప్పుడు మఠం ఎవరు వచ్చినా కానీ అప్పుడు రథం తిరగాలంటే అటు తిరక్క ఇబ్బంది పడి అంతా ఉన్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళంతా ఇది మఠమా కాదబ్బా ఏంది ఇంత ఎడలిపోయింది అది ఇది అంటారు. నా సొంత లెక్క పెట్టుకున్నా 15-20 లక్షలు పెట్టినా, నా సొంత లెక్క పెట్టి 15-20 దానికి నాకు సాయం చేసింది ఈయనే ఉండడు రమణారెడ్డి, ఒక 50,000 రూపాయలు డబ్బులు ఏర్పాటు చేయించిండు దీప్తి రమణారెడ్డి. ఇంకొకరు ఇంకొక 50,000 చేయించిండ్రు. అంతకు తప్ప ఎవరు కానీ మిషన్లు పెట్టి టిప్పర్లు పెట్టి అంతా డెవలప్ చేసినాం. నేను కలెక్టర్ గారికి అదే మీటింగ్లో చెప్పినాం, సార్ మాలగిట్టి కథ అంటే నా జేసీబీలు పంపిస్తాం, మీరు కొట్టేది లేకుండా ఉంటే ఎస్సీని వాళ్ళని చెప్పిన సస్పెండ్ చేస్తాం మీరు తొందరలో, మీరు చేయకుంటే ఏకైక అడిగేది జిల్లాలో మఠం ఎంపీపీ జెడ్పీటీసీ రామగోవింద రెడ్డిలు తప్పక మఠంలో ఎడల్పు చేయాలా కొట్టండి అని, ఇంకా ఎవరు కొట్టుకుంటే నా మిషన్ పంపిస్తానని చెప్పిండు, ఆదేశాలు ఇచ్చిండు. ఇచ్చే మొత్తం అంతా నోటీసులు ఇచ్చిండ్రు. దానికని ఇప్పుడు మనం బ్రహ్మంగారి మఠంలో డెవలప్ చేయాలా, బాగుండాలి, ఎడల్ పని ఇంత చేస్తంటే మనము దాన్ని ఎట్లా కూడా చెడగొట్టాలా. ఎందుకు మాలు లచ్చే బంకులు ఒక 10-20 బంకులు వాళ్ళయే సొంతం, బంకుకు 5,000 10,000 అవి లేకుండా పోయిందని. ఇప్పుడు సింగరాయమాన్యం ఉంది, సింగరాయమాన్యంలో ఎవరైనా బీదోళ్ళు వేసుకునేదానికి అది దేవుంది అయినా కానీ తప్పే అయినా కానీ వేసుకోవచ్చు. కప్పం కట్టి వేసుకోవడం ఏంది, అది డబ్బు కట్టాలా, ఆ నాయకునికి డబ్బు కడితేనే అడబేయాలా, లేకుంటేలా. అందుకని ఇంకా చెడ్డ పేరు వచ్చారా అని 100% మా అనుచరులు అందరిని పోయి వేసుకోమని చెప్తా. అంతే వేసుకోరు, అంతా వేయండి, ఇబ్బంది లేదు. వాళ్ళకు లెక్క కట్టి ఒక్కరికి లెక్క కట్టి ఇదంతా రౌడీజం చేస్తుంటే మేము గాలు దూరుకొని ఉండాలనా? బ్రహ్మాండంగా శ్రీనివాసులు రెడ్డి ఆయన అనుచరులని బ్రహ్మాండంగా చెప్తాను కదా. శ్రీనివాసులు రెడ్డి ఆయన అనుచరులు మొత్తం నేననేది కాదు, మీరు పోయి మఠమంతా చూసుకోండి, లేకుంటే మాల ఆయన నేను లేకుంటే మొత్తం చేద్దాం. నా అనుచరులు ఇవ్వడం చేసి ఇప్పుడే ఒక సెకండ్ తీసుకోండి, నీ అనుచరులు నువ్వు అన్ని ఆక్రమించే నీ ఇప్పి. అదే ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి అనుచరులు ఆక్రమించినారని చెప్పేసి వీరనారెడ్డి అనుచరులను కూడా ఆక్రమించుకోమని చెప్పి మీరు చెప్తున్నారు. ఇంకా ఇది లేనప్పుడు విధి లేకుండా ఉంటే, గవర్నమెంట్ చర్య తీసుకోకుండా ఉంటే, దుర్మార్గము మాలుగా విపరీతంగా పెరిగిపోతుంటే మాలుగా ఎంత చూసినా చూడలేము. మనం సైగున్నా కానీ మా మీదికి కానీ ఇట్లా దుర్మార్గంగా ఎన్ని పెట్టి ఇట్లా చేసినప్పుడు, అవమానం జరిగినప్పుడు, విధి లేని పరిస్థితుల్లో నా అనుచరులు నేను కానీ చెప్తాడా మొత్తం ఎక్కడెక్కడ ఆక్రమించండి, గవర్నమెంటే దిగొచ్చది. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. అంటే అధికారం మీద ఉన్నప్పుడు అధికారులతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీదే కదా. అదేమో అవతల లంచాలు ఇస్తాండ్రు, మేము లంచమేం కదా, మేము పని చేయండి ఇట్లా దుర్మార్గంగా ఇది ఈ బీదోడికి చేయంటే అటు చేయరు. మాలో 1 లక్ష రూపాయలు లెక్కిచ్చే వాళ్ళ పని చేస్తారు. సరే వచ్చాము 1 లక్ష రూపాయలు మన వాళ్ళు ఏమంటాము, ఇది 5,000 10,000 చూడండి పాపం అంటాం. దీనికి బలకరు, లక్ష వచ్చే ఆ లక్షకే బలుకుతారు. మొత్తం ఎన్ని పాస్బుక్లు, ఎన్ని భూములు, ఎన్ని తగరాలు, రికార్డు పాపం వాళ్ళ కాడికి వచ్చండి. వాడు భూమి చేసుకునేదానికి రైతు భరోసా పన్నే పడదు, ఈడేమో లోన్ తెచ్చుకుంటాడు, వాడికి లోన్ గిన్నె ఉండదు. ఏదో పంటల బీమా వచ్చేది, దుర్మార్గునికి పడుతుంది, దీనికి పడదు. ఇప్పుడు రెవెన్యూ వాటిని డిస్ప్యూట్ లో పెట్టించే అవకాశం ఉంది కదా. డిస్ట్రిబ్యూట్లు అడుగుతారులే, వీళ్ళే డబ్బు తీసుకునే లెటర్ డిస్ట్రిబ్యూటర్ పెడతారండి. ఎవరు బలుపుతారు? ఒక గ్యాంగ్ ఉంది. ఇది అంతా నేను చెప్పినా చూడు, ఈ గ్యాంగ్ కనీసము మాలో కొన్ని కోట్ల గ్యాంగ్ డబ్బులు బ్యాంకులో తెచ్చుకున్నారు. ఇబ్బంది పడతారంటే ఏ దానికి చేసేదానికి సిద్ధంగా ఉండాలని నేను వాళ్ళకి ఏం భయపడేది కాదు నేను చెప్పేది.
ఎప్పుడు దేవుడు రాసి పెడితే ఎప్పుడు జరుగుతాడు భయపడి కాదు, ఈ విధంగా ఉండరు. అట్నే బోలా సీను అనే వ్యక్తి వాళ్ళ నాయన పేరుతో 428 సోమిరెడ్డిపల్లె /2 428/2 25 సెంట్లు 20 సెంట్లు వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఉందట. అతని ఈరోజు ఎకరో 2 ఎకరాలు 28 సెంట్లేంది, ఎకరో 2 ఎకరాలు రిజిస్టర్, ఒక్కొక్క సెంటుకు 50,000 నుంచి 1,00,000. దాని విలువ ఎంత? 4 లక్షలు ఉంది. 4 లక్షలు ఉండే భూమిని 1,00,000 2 లక్షలు తీసుకొని దారాదత్తం. ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే గవర్నమెంట్ అధికారులు ఉండరా? ఇంత అవినీతి చేస్తుంటే ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినాం, పట్టించుకోవడంలే. 28/8/2022లో 5 సెంట్లు మొత్తం చూడండి, ప్లాట్లు వేసి రాళ్ళు బాతి వాళ్ళందరికీ అమ్మిండ్రు. 5 సెంట్లు 4 సెంట్లు 3 సెంట్లు ఈ ప్లాట్లు చూడండి అమ్ముతే, కొంతమంది ఎవరైతే చెప్తాడో వాళ్ళ స్వార్థ పనులు కబ్జా చేసి 50 సెంట్లు దొంగ రికార్డులు సృష్టించారు. దానికి అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఏదన్నా చేస్తే అతని ఉద్యోగం పోవడం, చూడుబా బీదోళ్ళకు చేసిందనే ఉద్దేశంతో అతనికి కానీ కొంత పైకం ఇచ్చి, అతనికి కానీ డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ కానీ రాపించుకున్నా. అగ్రిమెంట్ చూడండి, డబ్బులు కట్టి ఊళ్ళో వాళ్ళకు దాంట్లో దారి లేదు. తిప్పన నాగార్జున్ మొత్తం చాలా మంది మా గ్రామానికి దోవ కావాలని అడిగితే 15 అడుగులో 16 అడుగులో సరిలేని దోవగానే ఏర్పాటు చేస్తామన్నాం. ఇంత చేస్తంటే కొంతమంది ఆ పక్కన ఎవరో చంద్రశేఖర్ నాయుడు అని ఆయన భూమి ఉంది, ఆయన కాడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ గోడకాడికి ఆయన ఉంది. ఆ పాపం ఆయనది తప్పు లేదు, ఆ గోడకాడికి ఇచ్చిండ్రు. నేను ఎవరైతే పేర్లు చెప్పినా చూడు, వాళ్ళు వచ్చి మన దాంట్లో ఆక్రమించిండ్రు. ఏది? ఈ నెంబర్లో. నిన్న సర్వే చేస్తే ఆ రాళ్ళు ఆయన చిన్న రాళ్ళు బతుకుంటే అది ఆయన ఇచ్చింది కరెక్టు. ఆయన కాడ 2 సెంట్లు తీసుకొని పక్కన 6 సెంట్లు 7 సెంట్లు దీంట్లోకి తెచ్చుకొని అమ్ముకున్నారు. ఇప్పుడు కనీసం 50-60 లక్షలు కొట్టింటారు దీంట్లో డబ్బులు. ఆ డబ్బులు పోతాయి. మేము రౌడీలం, మేము చెప్పినట్టు వినాలా? ఈ సింగరాయమాన్యానికే నాకు రౌడీజం కడతంటే మీరెంత బచ్చా? ఇవన్నీ మొత్తం చేసే నాయకుడు. ఒక్కసారి ఆలోచన చేయండి. పాస్బుక్లు బయటికి పడితే కుట్టలు తెప్పలు. కనీసం ఇప్పటికైనా స్పందించి నా మీద, నేను చేసిన అవకతవకల మీద మీరు లెటర్ పెట్టండి, లేకుంటే నేనే పెడతా. సిబిఐ కానీ ఎవరికి కావాలంటే అలా పెడదాం, లేకుంటే ఒక జడ్జితో దీన్ని విచారణ జరిపిద్దాం. మీరు చేసినవి నేను పెట్టేదానికి సిద్ధం. జైలుకి తొందరలో పోయేదానికి కానీ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తప్పు చేసి ఉండరు. 100% కొన్ని 100,000 పాస్బుక్లు ఈడ ఆన్లైన్ ఒక్క పాస్బుక్ చేస్తే 10 అవుతాయి. వాళ్ళకు లోన్ వస్తుంది. వాళ్ళేమో మొత్తం పెట్టుకుంటారు. ఒక పేరుకు ఎకరాకు 1,00,000. భూమి విపరీతంగా రేటు పెరిగింది. 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు జరుగుతుంది. 1,00,000 అంటే నాకు 9 లక్షల లాభం. ఒక 5 ఎకరాలు ఆన్లైన్లో చూసుకుంటారు, 10,000 బ్యాంకులో తెచ్చుకుంటారు, మఠంలో లోన్ తెచ్చుకుంటారు. వాళ్ళకు డబ్బులు వచ్చాయి. ఇంకా వాడు నమ్ముతాడు, 5 లక్షలు లెక్కించాడు. ఆ భూమి కాడ సాక్కుండా 2 రోజులు మళ్ళీ చేస్తా. బ్యాంకులు ఏమో లోన్ తెచ్చుకుంటాడు. వాడు 5 లక్షలు పెట్టుబడి పెడతాడు, 5 లక్షలు లెక్క వచ్చింది వానికి. వాడు సొమ్మేం పోలే, నాది 5 వచ్చింది, భూమి ఉంటే ఉండని, లేకుంటే ఎప్పుడు ఒకసారి చూద్దాం. ఇట్టా వాళ్ళు స్వయాన ఇప్పుడు కాలేజ్ ఉంది, ఆన్య సర్పంచ్ కృష్ణారెడ్డి వాళ్ళంతా పాల్ సుబ్బిరెడ్డి కొడుకులు అందరు. వాళ్ళు భూమి సాగు చేసుకుంటా ఉంటే ఆ దేశపై వీళ్ళకు లేకుండా కాలేజీకి రాపిచ్చి వీళ్ళు భూమి చేసుకుంటే వీళ్ళు ఆడి భూమి కాడికి పోరు, ఆతులు లేవు, ఏముండవు. అయితే పాపం నేను ఎన్నోసార్లు చెప్పిన కలెక్టర్ ఆఫీసులో, సార్ సాగు చేసుకునే వాళ్ళు ఈ రైతు భరోసా ఎవరికి వాళ్ళకు పడుతుంది ఆన్లైన్ ఉండడానికి, వీళ్ళకేం లేదు. ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి కఠినమైన చర్య తీసుకోకుండా ఉంటే సంక్రాంతి పండుగ అయిపోయినాక నిరవధిక నిరాహార దీక్ష రెవెన్యూ ఆఫీస్ ముందర నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా సరే
ఎందుకంటే నీతి నిజాయితీగా ఎవరు నీతిపరుడు, ఎవరు అవినీతిపరుడు, ఎవరు దుర్మార్గుడు, ఎవరు ప్రజల కోసం చేస్తాడు అనే తెగ కన్నుంటే 20వ తేదీ పండగ వెళ్ళిపోయినాక 20వ తేదీ పైన ఖచ్చితంగా నిరవధిక నిరాహార దీక్ష చేసేదానికి సిద్ధంగా ఉండాలని సభామూలకంగా తెలియజేస్తున్నా.